హలో హాయ్ నమస్తే అందరికీ. నేను విజయ్ కుమార్ గెడ్డం. ఈరోజు మనం ఈ వీడియోలో కోనసీమ అందాలలో భాగంగా పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగమైనటువంటి యానం. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా హద్దుగా 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉందండి. ఈ టవర్ వచ్చేసి యానం ఒబేలిస్క్ టవర్ అంటారండి. ఇది సేమ్ టు సేమ్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ మాదిరి పోలి ఉంది. ఇది యానంలో కట్టారండి. దీని అందాలు పైనుంచి చూడటానికి వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇది చూద్దాం రండి. దీనికి సుమారుగా ఒక 15 అంతస్తులు బిల్డింగ్ ఎలా ఏ మాదిరి ఉంటుందో 15-20 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ ఉందండి. ఇది హైట్ గురించి అయితే ఇక్కడ నేను చదువుకుంటాం చూడలేదు. ఇది సుమారుగా మెట్లు లోపల ఒక 150 నుంచి 200 మెట్లు అయితే ఉన్నాయండి ఎక్కడానికి. లిఫ్ట్ అయితే వర్క్ చేయట్లేదు. ఇది మీరు చూడొచ్చు. ఇది ఒబెలిస్క్ టవర్ నమూనా అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్ శాంపిల్ చేయించారో సేమ్ అదే మాదిరి కట్టడం కట్టారండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బయట ఏదైతే ఉన్నాయో డిజైన్గా గార్డెన్, తర్వాత లైట్లు, తర్వాత స్విమ్మింగ్ పూల్ బయటంతా కూడా ఉన్నది. ఇది చూడొచ్చు దూరం నుంచి. ఈఫిల్ టవర్ మాదిరి ఉంది కదా. మనం ఎలాగో ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ చూడలేం కాబట్టి మన లోకల్లోనే చూసుకుందాం. బాగుందండి. ఇది ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రావచ్చు. కాలేజీ వాళ్ళు మేము వచ్చేసరికి కాలేజీ వాళ్ళు 2-3 వచ్చారు. ఫ్రెండ్స్తో కలిసి వచ్చారు. అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు. ఇదైతే దీనికి టికెట్ ఛార్జెస్ అయితే ఎంట్రన్స్లో ఉన్నారండి. దీనికి మనిషికి 30 రూపాయలు, పెద్దవాళ్ళకి, పిల్లలకైతే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. తర్వాత వీడియో క్యామ్ తెచ్చుకుంటే కనుక 200 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఫోటోషూట్లు అవి తీసుకుంటానికి. బయట అయితే మీరు చూడండి సేమ్ ఏదైతే వీళ్ళు పార్కు డిజైనింగ్ ఎలా పెట్టారో ఇదిగోండి పేరు యానం ఒబెలిస్క్ టవర్ దీని పేరు అనమాట. ఇది 45 కోట్ల రూపాయలతో నిర్మించారంటండి. ఇది ఇక్కడ పక్కన ఉన్నది. దీనికి దారి ఏంటంటే యానం మనం బీచ్కి వెళ్తాం కదా, అది అటు నుంచి డైరెక్ట్గా దర్యాలు తిప్పండి. దీనికి అనుకుని మనకి ఇంకా చిన్న గ్రామాలు అయితే వస్తున్నాయి. పరంపేట, దుమ్మటిపేట, దర్యాల తిప్ప, ఐటీఆర్ కాలేజ్, గిరియంపేట, సావిత్రి నగర్. ఇవి మనం వచ్చేసి దర్యాల తిప్పకి కన్నా దాని తర్వాత అనమాట. దర్యాల తిప్ప ఏదైతే ఆర్టీఐ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో గిరియంపేట దగ్గరలో ఈ టవర్ అయితే ఉందండి. దీని తర్వాత భైరవ స్వామి ఆలయం, అదే భైరవపేట అంటారు. అది కూడా వీడియో చేయడం జరిగింది. అది మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో. ఇది మెట్లు నీట్నెస్ లేదు. ఇందులో అయితే లిఫ్ట్ ఒకటి పనిచేయట్లేదండి. మెట్లు 150 నుంచి 200 మెట్లు ఉంటాయి. కొంచెం డర్టీగా ఉంది, క్లీనింగ్ అయితే లేదు. ఇక్కడ ఇప్పుడు వాడకం కూడా ఏదో ఏంటో తెలియదు కానీ టూరిస్టులు అయితే వస్తున్నారు చూడటానికి. మీరు చూడొచ్చు. ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తాను బయట నుంచి. చాలా చక్కగా ఉంది, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బయటగా వెళ్ళేటప్పుడు అయితే. ఈ గ్లాస్ ఫిట్టింగ్లు అయ్యి గ్లాస్ కాబట్టి సేఫ్టీ అయితే ఫుల్ పాటించారండి. సేఫ్టీ విషయంలో నో డౌట్ బాగుంది. ఇకపోతే ఇక్కడ ఇందులో రెస్టారెంట్ కూడా ఉండేదంట ముందు. ఇక్కడ బోర్డు అయి పెట్టారు రెస్టారెంట్ అని చెప్పేసి. అదైతే డోర్లు లాక్ చేశారు. అక్కడ ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు అయిన లోపల మేబీ ఇప్పుడు వాడట్లేదు ఏంటో తెలియదు. ఇదిగోండి డోర్ లాక్ చేశారు. ఇక్కడ రెస్టారెంట్ అని రాశారు. అది ఇది వచ్చేసి 21 మీటర్ల హైట్లో ఉందని చెప్పేసి డైనింగ్ టేబుల్ అవి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే అది లాక్ చేసి ఉన్నారో మేబీ లంచ్ టైం గురించి లాక్ చేశారో తెలియదు, లేకపోతే అస్తమానం లాక్ చేసి ఉంటుందో తెలియదు. వాళ్ళని అడిగితే మటుకు లేదండి లాక్ చేసి ఉంచాము, ఇప్పుడు ఎవరు రావట్లేదు కదని చెప్పేసి అన్నారు. అక్కడ ఏదో లోకల్ని అడిగితే
ఇక్కడ నుంచి మళ్ళీ ఇది సుమారుగా 5-6 అంతస్తులు ఉందండి. ఇది ఇక్కడ మెట్ల మార్గంగా ఇది మీరు చూడొచ్చు. అది వైట్ బిల్డింగ్ అయితే మేబీ కాలేజ్ అనుకుంటా. అక్కడ బోర్డులు అయితే ఏమి లేవండి, కడుతున్నారు ఇప్పుడు కొత్తగా. ఇది లాంగ్ వ్యూ పాయింట్ అన్నమాట. అరౌండింగ్గా యానం చుట్టుపక్కల గ్రామాలకు మీకు కనిపించేలా దర్యాల తిప్ప, ఫారంపేట, ఆ తర్వాత జాంబవన్పేట, సర్వంపేట, కనకాలపేట, కురసంపేట, ముట్టుకూరు గ్రామాలు మొదలైనవి ఈ ఊరిచెట్ల మనం చూసుకుంటే కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ లాంగ్ వ్యూగా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇది మనం వచ్చిన దారి. ఇదైతే ఓపెన్గా ఉందండి. ఇక్కడ నేను బయటకు వచ్చాను, కొంచెం భయం వేసింది. అది చూస్తున్నారు కదా, ఈ రైలింగ్ ఉంది, చిన్న మెస్ టైపు నట్టడానికి అయితే అవకాశం ఉంది అంతే. ఇంకా ఒకరే వెళ్ళటానికి ఉంటుంది, ఒకసారి 2-3 అయితే క్రాస్ చేయలేరు. పర్లేదండి, ఇక 30 రూపాయలు తీసుకున్నా కానీ ఒక ఫీల్ అయితే ఉంది. ఇంత పెద్ద టవర్ పైకి ఎక్కి చూడటం అంటే కొంచెం మనకి ఆశ్చర్యంగానే ఉంటుంది. పచ్చటి పొలాలు, తోటలు, సముద్ర ఏరియా ఇవన్నీ చూసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఏదైతే స్ట్రక్చర్ ఇలాగ నమూనా పెట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇప్పుడు క్లీనింగ్ అయ్యలేక ఈ రోడ్లు, స్విమ్మింగ్ పూల్ డిజైను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారండి. ఇది మనం అభివృద్ధి చెందిన పట్టణాల్లో యానం కూడా ఒకటండి. ఆ డెవలప్మెంట్ మట్టుకు చాలా బాగుంది. నేను సుమారుగా 2-3 వీడియోలు తీశాను. భైరవ స్వామి ఆలయం ఒకటి, తర్వాత చెక్కలంతన ఒకటి, ఏదైతే దర్యాల తిప్ప చెక్కలంతన ఫేమస్, అది కూడా వీడియో తీయడం జరిగింది. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరేనండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.